ఆ పాయింట్లోనే సినిమాని బిజీగా ఉండగానే సొగసుచుడతరమా హిట్ అవ్వగానే నేను ఐడియాలజికల్గా బీజేపీకి వెళ్ళిపోవడం, అవునండి. బీజేపీలో అలా ఎదగడం, అవును. ఒక ర్యాంకుకు వెళ్ళడం. అవును. బట్ రాజకీయాల్లో నేను రూపాయి సంపాదించుకోలేదు, మంచి పేరు తప్ప. ఏ పదవి కూడా సంపాదించుకోలేదు. అఫ్కోర్స్ పార్టీలో ఎదిగాను, జనరల్ సెక్రటరీగా ఇవన్నీ. కానీ ఒక నటుడికి మాత్రం మనం ఏ పని చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, సినిమా అనేది మాత్రం ఆ ఆకలి తీరదు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఈ దాహం తీరనిది. ఎప్పుడంటే విచిత్రంగా నాకు కళలు వచ్చేది. నేను షూటింగ్లోకి వెళుతున్నట్టు, ఎవరు నన్ను గుర్తుపట్టినట్టు. ఫ్యాక్ట్ కూడా అదే. చాలామంది మర్చిపోయారు ఇండస్ట్రీలో. నేను అనుకోకుండా చంద్రవంశం మళ్ళీ హీరోగా వచ్చింది. కృష్ణ గారు, సుమన్, నేను అందరం. కానీ అది కరెక్ట్గా అనిపించింది. ఎన్టీఆర్ అప్పుడప్పుడు కుర్రాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు, తారక్ వీళ్ళంతా, తరుణ్. సో వెరీ డిఫికల్ట్ డెసిషన్. ఇటు సినిమాకి వెళ్ళాలా, హీరోగా వెళ్ళాలా, క్యారెక్టర్గా వెళ్ళాలా. కానీ నిజంగా కామన్ సెన్స్ ప్రివైల్డ్. నేను క్యారెక్టర్ యాక్టర్కి వెళ్ళడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎన్నో పాత్రలు చేయాలని ఉంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్వి రంగారావు గారు నాకు ఆరాధ్య దైవం. రెండోది కమల్ హాసన్ గారు, ఫర్ ఆల్ ద డిఫరెంట్ పోర్ట్రేయల్స్. సో ఒక సీరియస్ ఆలోచన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా వచ్చాను. విచిత్రం అంటే మన బయట అన్ని రోసిగా కనిపిస్తాయి, వేణు గారు అబ్బాయి, వాళ్ళకి ఏం తక్కువ, వీళ్ళకి. బట్ లోపల మనకి ఎన్నో ఇన్సెక్యూరిటీ, ప్రతి యాక్టర్కి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని దాటి వస్తే బతికి బట్ట కడతాం, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం, సూసైడ్లోకి వెళ్తాం. బట్ ఐ ఆల్వేస్ సా ద పాజిటివ్ సైడ్. నా 10 ఏళ్ల టైం కూడా వేస్ట్ చేయలేదు. ఒక పార్టీకి పనిచేశాను, ఒక సిద్ధాంతానికి పనిచేశాను, సోషల్ సర్వీస్ 10 years. మళ్ళీ ఆ వేషాలు దానంతటా వెతుక్కుంటూ వచ్చాను, నేను ఏది వెతుక్కుంటూ పోలా. ఇప్పుడు మీ కెరీర్లో 3 విభాగాలు తీసుకోవచ్చు సార్. కెరీర్ ఒకటి, ఫిలిం కెరీర్ ఒకటి, నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ ఒకటి, నెక్స్ట్ యువర్ పర్సనల్ లైఫ్. ఈ మూడిట్లో ముఖ్యంగా మిడిల్ డ్రాప్ అయ్యారు మీరు పాలిటిక్స్ నుంచి. బీజేపీలోకి వెళ్ళటం కానీ, మళ్ళీ రావటం కానీ, రాజకీయంగా కూడా ఒక ఇదిగా ఎదుగుతారనుకున్న టైంలో వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ మిడిల్ డ్రాప్ యువర్ సెల్ఫ్? నేను ఏదన్నా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తా, నచ్చకపోతే నన్ను దేవుడు వచ్చి బతిమాలినా చేయను. నా పాలసీ అది. నేను బీజేపీలోకి వెళ్ళింది మంత్రి అవ్వాలనో ఎంపీ అవ్వాలనో కాదు. పోటీ చేశాను, అది కాదంట్లా, ఎంపీగా పోటీ చేశాను. నేను రామ్ మందిర్ నిర్మాణం అనేది నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను. హిందూగా అన్ని మతాలను గౌరవిస్తాను, ఇది నా డ్రీమ్. రెండోది, వాజ్పేయి గారు ఒక్క ఓటుతో కోల్పోయిన ప్రభుత్వం, ఇలాంటి వ్యక్తి రావాలి, సామాజిక స్పృహ. అలా వెళ్ళిపోయినోడిని పూర్తి టైం ఫుల్ టైమర్ అయిపోయాను. నా ఫ్యామిలీ లైఫ్ కూడా అలాగే కోల్పోయాను నేను ఆ టైంలో. పూర్తి లైఫ్ డెడికేషను. సెకండ్ ఏసీలో ట్రైన్లో, థర్డ్ ఏసీలో తిరుగుతుంటే చాలామంది ఆర్టిస్టులు దారిలో ప్రోగ్రామ్, ఏంటి సార్ మీరు ఎలా వెళ్తున్నారు అంటే, మా గురుగారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉండేవాడు, సార్ ఇది కూడా రాజయోగమేనండి అనేవాడు ఆయన. సో అలాగా డీపర్ ఇంటూ ఐడియాలజీ వెళ్ళిపోవడం. కానీ అది కూడా తప్పేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక ఫోకస్, రాజకీయం మనకు కొత్త ఇది, దాంట్లో ఉన్న ఇష్యూస్ దాంట్లో ఉంటాయి, దాంట్లో ఉన్న కాంపిటీషన్ దాంట్లో ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఓపెన్. అక్కడ ఏంటంటే అదొక చిన్న పుస్తకం లాంటిది, ఒక్కొక్క పార్టీ. దాంట్లో జనరల్గా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఈ గ్రూప్ పాలిటిక్స్లో కొంత తొక్క పడడం, తొక్కినా నేను లెక్క చేయలేదు, ముందుకెళ్ళాను. బట్ ఒక పాయింట్లో నాకు ఏమనిపించిందంటే, ఇంత దీంట్లో అప్పుడు ఉన్న నాయకత్వం నాకు చాలా అన్సాటిస్ఫాక్షన్గా వచ్చింది. సరే, నేనేం చూశానంటే, నేను సిద్ధాంతపరంగా 10 ఏళ్ళు పనిచేశాను, ఈ పార్టీ 10 ఏళ్ళు పనిచేశాను. ఎందుకు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని పాపం మనం ఇచ్చేయడం? నాకు పాప భీతి ఎక్కువ. వద్దు, నేను పెద్ద నాయకుడు చెప్పేసి వచ్చాను, మీకు ఒకటే రాస్తా, ఒకటే రోడ్డు పాలిటిక్స్, నాకు 2 రోడ్లు, పాలిటిక్స్, సినిమా, నేను రానండి, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయాను. మీరు ఆశించిన పదవి రాలేకనా, మీరు ఆశించిన స్థాయి రాలేదంటే డ్రాప్ అయ్యారు? కాదు. మీ పదవి వీటన్నింటికంటే పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అప్పట్లో ఈ ప్రత్యేక తెలంగాణ జరుగుతున్నప్పుడు నేను ఎక్కువ చాలా మటుకు సామాజికంగా వర్క్ చేస్తా. గంగా కావేరి అనుసంధానం, కృష్ణా గోదావరి అనుసంధానం 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నక్సల్ కిలో తెలంగాణ ఆంధ్రాని కాదు, మొత్తం అన్ని చోట్ల రావాలని. కానీ
అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉన్నప్పుడు గ్రేటర్ రాయలసీమ అన్న కాన్సెప్ట్ వచ్చింది. దాని మీద వర్క్ చేశాను. అసలు జిల్లాల విభజన ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇవన్నీ కూడా అప్పుడే చేసి దానికి మూమెంట్ చేస్తే దాన్ని తొక్కేయడం జరిగింది. తర్వాత సరే మనం కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్కడ కాంపిటీషన్ లేని ఒక ప్లేస్కి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాం, ఒక వెనకబడ్డ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ కూడా ప్రెషరు ఇవన్నీ వచ్చేటప్పటికి నాకేమనిపించింది అంటే పొలిటికల్గా మనం కరెక్ట్ కాదేమో. పొలిటీషియన్ ఫ్రస్ట్రేటెడ్ పొలిటీషియన్ నో ఐ ఫీల్ ఐఎమ్ అన్ ఐడియాలజికల్ పొలిటీషియన్. ఇంత జరిగిన తర్వాత అందరితో టచ్లో ఉన్నాను, అందరూ టచ్లో ఉన్నారు బీజేపీలో నాతో, ఎవరితో శత్రుత్వం పట్టుకోవాలి.